అటు ఆంధ్రప్రదేశ్ అవనియండి లేకపోతే ఈరోజు దేశం స్పీకర్ అంటే ఒకటే అండి ఓం బిర్లాకి సంబంధించి ఓం బిర్లా ఇప్పుడు స్పీకరు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఒకరు వచ్చారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉండడమా లేదా ఇది ఇక్కడ ఈ పంచాయతీ లోక్సభలో చూస్తే రాహుల్ గాంధీకి అవకాశం ఇస్తే ఆయన 4 రోజులు ఆలోచించి ఎట్టకేలకు ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రకటించారు. ఓం బిర్లా రెండోసారి స్పీకర్ ఇలా అయింది. ఇంతకుముందు ఒకరో ఇద్దరు ఎక్కువ మందికి ఛాన్స్ రాలేదు. ఆ విధంగా అరుదైందే. మీరు గత సభ చాలా బాగా జరిపారు. 167% ఉత్పాదకత ప్రొడక్టివిటీతో జరిపారని ప్రధాని ప్రశంసిస్తే రాహుల్ గాంధీ తర్వాత అఖిలేష్ యాదవ్ న్యూ లైనప్ ఆఫ్ అపోజిషన్ అనేది మీరు గమనించాలి. ఇక్కడ కొంచెం ఆంధ్రప్రదేశ్ నుంచి దేశం వైపు మనం కనుక దృష్టి మరలించగలిగితే చాలా సజీవమైన సభ ఏర్పడింది. ఇప్పుడు రెండో వైపున కూడా ధీటైనటువంటి గొంతులు ఏమన్నారంటే ఎన్ని బిల్లులు ఆమోదించాము అనే దాన్ని బట్టి ప్రొడక్టివిటీ ఉండదు, ప్రజల వాణి భారతీయుల వాణి ఇక్కడ ఎంత వినపడింది, వినే అవకాశం ఎంత కల్పించారన్నది ఇది చాలా కీలకం. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇదివరకు లేరు, ఇప్పుడు వచ్చారు. కాబట్టి దీన్ని గమనించి గతం కంటే కొంచెం భిన్నంగా మాకు కూడా అవకాశం కల్పించండి అని ప్రతిపక్ష సభ్యులందరూ కూడా కోరారు. సో లోక్సభలో ఇచ్చినటువంటి ఆ తీర్పు పూర్తి సద్వినియోగం అవుతుంది, సార్థకం అవుతుందని చెప్పి మనం కోరుకోవాలి. రైట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్